రామచంద్ర ప్రభు ఆవిర్భవించినది శంకర భగవత్పాదాచార్య స్వామి వారు కూడా రామచంద్రమూర్తిలాగే. అందుకే 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ మహానుభావుడు ఈ లోకంలో ఆవిర్భవించాడు. అందుకే ఆయన పుట్టినది సూర్యవంశం, పెట్టుకున్నది రామచంద్రమూర్తి అంటారు. రామచంద్రమూర్తి అన్న పేరు యథార్థంగా వశిష్ఠుడు పెట్టింది కాదు, రామ అని ఉంచాడు. మరి రామచంద్ర ఎక్కడి నుంచి వచ్చింది అంటే రామచంద్ర ప్రభువు జన్మించిన తరువాత చంద్రుడు లేడు, ఎందుకని మిట్ట మధ్యాహ్నం పుట్టాడు. సూర్యుడు సహస్ర నేత్రములతో చూశాడు, అబ్బా ఇనకుల తిలకుడై పుట్టాడు మహానుభావుడని చూసుకున్నాడు, సంతోషపడిపోయాడు. నా వంశంలో పుట్టాడు, సూర్యవంశంలో పుట్టాడు. పొంగిపోయాడు సూర్యనారాయణమూర్తి. చీకటి పడింది, సూర్యాస్తమయమైంది, చంద్రుడు వచ్చాడు. చాలా బాధగా కన్నుల నీరు పెట్టుకుని కన్నుల నీరు తుడుచుకుంటూ కనపడ్డాడు. ఏమలా ఉన్నావు అని అడిగాడు. పుట్టినది మిట్ట మధ్యాహ్నం, పుట్టింది సూర్యవంశంలో, నా స్పర్శే ఉంది, నేనెందుకు పనికొచ్చానన్నాడు. బెంగ పెట్టుకోకు, నేను సూర్యవంశంలో పుట్టినా, నేను పగలు పుట్టినా, మధ్యాహ్నం పుట్టినా, నీ పేరు నా పేరుతో కలిపి శ్రీరామచంద్రమూర్తి అంటారు లోకమంతా అన్నాడు. అందుకే మనం అందరం రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి అంటాం. పైనల్లో శత్రువుల్ని తపింపజేసినప్పుడు సూర్యుడు, భక్తులైనటువంటి వారి పట్ల చంద్రుడు. అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర, అమిత్రులైన వారి పట్ల భయంకరుడు, మిత్రులైన వారి పట్ల అభయంకరుడు. అటువంటి రామచంద్రమూర్తి ఈ లోకంలో నరుడిగా జన్మించాడు. నరుడిగా వచ్చినటువంటి అవతారం ఒక్క దాంట్లోనే అసలు ఏ ప్రయోజనం ప్రధానంగా ఈ లోకంలోకి వచ్చాడో ఆ రాక్షస సంహారం తరువాత తన అవతార పరిసమాప్తి చెయ్యలేదు, ఒక్క రామావతారంలోనే. ఎందుచేత అసలు రావణ సంహారం అయిపోయిన తర్వాత అవతార పరిసమాప్తి చెయ్యొచ్చు, కానీ దశవర్ష సహస్రాణి దశవర్ష శతాన్ని చ 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటారు.